నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకా గారి కూతురు సునీత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి అమిత్ షా గారిది అలాగే ప్రధానమంత్రి మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా గారిని కలిసి అలాగే మోదీ గారిని ఎవరో ఒకరు అయితే కలిసి ఖచ్చితంగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి కీలక సమాచారాన్ని వారితో పంచుకోవాలని చెప్పేసి అని ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజన్య. డాక్టర్ వైఎస్ సునీత, సో ఆవిడ ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని అలాగే మోదీ గారిని కలవడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ అమిత్ షా గారిని కలిసి కొన్ని కీలకమైనటువంటి సమాచారం, ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించేటువంటి అవకాశం కూడా ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు ఇది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది ఆవిడ యొక్క కోరిక. లక్ష్యం డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేస్తూ న్యాయ పోరాటం అనేక రకాలుగా చేస్తున్నారు. అలాగే కుటుంబం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత దాన్ని కూడా పోరాటం ఎదుర్కొంటూ ఉన్నారు. ప్లస్ అనేక మంది బెదిరిస్తున్నప్పటికి కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంత చేస్తున్నప్పటికి కూడా న్యాయం జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అసలు బీజేపీ పెద్దల్ని కలిసి అసలు వివరాలు తెలియజేస్తే సరిపోతుంది కదా, వాళ్ళే న్యాయం చేస్తారు కదా అనేటువంటి ఆలోచనతోటి ఆవిడ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అసలు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి బలం ఉందో, మాయల ప్రక్రియ ప్రాణం చిలకలో ఉన్నట్టు, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగకుండా చేయడానికి గల కారణం ఎవరంటే బీజేపీ పెద్దలు. సో ఆ బీజేపీ పెద్దలను తనే కలిసి వివరిస్తే కనీసం అప్పుడైనా సరే ఈ బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు అర్థం చేసుకుంటారేమో అనేటువంటి ఒక ఆశతోటి ఆవిడ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, వీళ్ళిద్దరిని కలవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారనేది ఆవిడ అనుచరులు చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కలిశారు, ఎన్నికల కమిషన్ కలిసి కంప్లైంట్ చేశారు. ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ సంబంధించినటువంటి అంశాలు, ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికల్లో అయినా కనీసం ఈ హంతకుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చెయ్యండి అనేటువంటి అక్కడ అభ్యర్థన చేశారు. ఇక ఈ కేసు ముందుకు సాగాలి, శిక్ష పడాలి హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అని అంటే, ఇప్పుడు ఎవరైతే అదృశ్య శక్తులుగా ఉండి అడ్డుపడుతున్నారనే అనుమానం ఉందో డైరెక్ట్గా వాళ్ళనే కలవడానికి ఆమె సాహసం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా సర్వత్రా వినిపిస్తుంది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో, కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా, వీళ్ళిద్దరు అండతోటి, వీళ్ళిద్దరు మద్దతుతోటి, వీళ్ళిద్దరు యొక్క సహాయ సహకారాలతోటే ఈ కేసుని ముందుకు సాగకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు సునీత. సో దాంతో అమిత్ షాని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ దొరికితే నరేంద్ర మోడీది ఉన్న విషయాన్ని కూలంకుషంగా విత్ ఆధారాలతో సహా నరేంద్ర మోడీకి చెప్పి ఆయన్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి సాహసం సునీతారెడ్డి చేస్తూ ఉన్నారు. అంటే వివేకానంద గారి హత్యకు సంబంధించి అసలు ఏమీ తెలియకుండానే ఇన్ని రోజులు సపోర్ట్ ఇచ్చారని అంటారా మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ? ఒకటేంటంటే, ఇది వివేకానంద రెడ్డి మర్డరు, దాని ఇన్వెస్టిగేషను, దానిలో చాలా మంది, కొన్ని వందల మందిని విచారించారు. సో అక్కడ ఏం జరిగింది, ఎవరు మర్డర్ చేశారు, ఇవన్నీ లోతులకు వాళ్ళు వెళ్ళరు. సో ఒక కేసు ఉంది, ఆ కేసు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి యొక్క రాజకీయంగా కొంత అవసరం కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని కొంతకాలం పాటు దాన్ని స్లో చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పవర్లో ఉన్నారు కాబట్టి చాలామంది ఒప్పుకోరు, ఇది చట్టం తన పని తాను చేసుకోబోతుంది, సిబిఐని ఎందుకు ఆపుతారు, సిబిఐకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఏంటి, ఇలాంటి అది ఇండివిజువల్ బాడీ, దాన్ని ఎవరు ఆపుతారని చెప్పి అంటుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కేంద్ర హోంశాఖ పరిధిలోనే అది పనిచేస్తుంది. అన్ని కేసులు దేశవ్యాప్తంగా సమీక్ష చేస్తూ ఉంటుంది కేంద్ర హోంశాఖ. సమీక్ష చేసినప్పుడు పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినరా సిబిఐ అధికారులు? ఇండివిజువల్ బాడీ ఏదైనా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్ బాడీ, మరి ఇండివిజువల్ బాడీ ఎలక్షన్ కమిషన్ వింటలేదా? బీజేపీ ఏం చెప్తే అది చేయట్లేదా? చేస్తుందని చెప్పి మనం అనలేము డైరెక్ట్గా, ఎందుకంటే అది మళ్ళీ ఇండివిజువల్ బాడీని కించపరుస్తారా? ఇండివిజువల్ బాడీ గురించి నీకు అసలు తెలుసా? ఎంత పవర్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి? అసలు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఇండివిజువల్ బాడీ వింటుందా? అప్పట్లో పివి నరసింహరాజు అయితే అప్పుడు టీఎన్ శేషన్ విన్నాడా, లేకపోతే లింగుడా విన్నాడా అని చెప్పి అడుగుతారు.
కానీ ఆ కాలం వేరు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ, వ్యవస్థ అయినప్పటికీ, ఇవాళ పరిస్థితి ఏంటి? అక్కడ సెంటర్లో ఉన్నట్టు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీటి మీద ఒక స్వారీ చేస్తుంది అని చెప్పి ఎవరికైనా తెలుసు. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా. అలా అని చెప్పి 100% వాళ్ళు చెప్పినట్టు ఇది చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి కూడా మనం అనలేము. అది రాజ్యాంగ ధిక్కారం కింద కూడా వస్తుంది. సో కాబట్టి అలా అనలేము. కానీ బట్ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వాళ్ళ అండర్లో నీ పనిచేస్తున్నాయి అని చెప్పి సర్వత్రా ఉన్నటువంటి అభిప్రాయం. సో అలాగే సిబిఐ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ కూడా సిబిఐ ఎవరి అండర్లో పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తున్నారు. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎవరి అండర్లో పనిచేస్తున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెటే. సో కాబట్టి ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు, సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ స్లో అయిన కారణంగానే న్యాయం జరగట్లేదు అనేది సునీత అభిప్రాయం. అందుకే అసలు వాళ్ళ వైపు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క వాయిసే విన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో క్యాంపెయిన్లో 2019 సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ వైపు నెట్టాడు. తెలుగుదేశం పార్టీ లీడర్ల వైపు నెట్టాడు. చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని కూడా నెట్టాడు. కానీ అదే చెప్పు ఉండొచ్చు కదా అమిత్ షాకి, నరేంద్ర మోడీకి కూడా. ఈయన ఒక వాయిస్ అయితే ఒక యాంగిల్లో ఆయనకి ఇప్పుడు ఎవరైనా కానీ పోతే తన యాంగిల్లో తను చెప్పుకుంటారు. కానీ సెకండ్ వర్షన్ ఏంటి అనేది తెలియదు కదా. సో అంటే ఇప్పుడు సునీత మాటలు అటు అమిత్ షా కానీ లేదా మోదీ కానీ విని సునీత్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే ముందైతే సెకండ్ వర్షన్ అయితే వెళ్తుందిగా. సెకండ్ వర్షన్ ఇప్పటి వరకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. ప్లస్ సొంత కుమార్తె వచ్చి నా తండ్రిని చంపేశారు, నాకు న్యాయం జరగట్లేదు, ఫలాని వాళ్ళు చంపారు అని చెప్పి ఆధారాలు ప్రూఫ్లు చూపిస్తున్నారు కదా. ప్రూఫ్లు చూపిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ కొంతమేరకు నడిచింది. ఇవన్నీ చూపించిన తర్వాత ఇది ధర్మమా మీకు అడ్డుకోవడం అనేది? అంతకులు నీకు శిక్షించాలి కదా. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్న క్రమంలోనే సిబిఐ ఎంక్వైరీ జరగట్లేదు అని చెప్పి ఆవిడ సెకండ్ వర్షన్ వినిపించి ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు అనేది కనుక చెప్తే సెకండ్ వర్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా రియలైజ్ అవుతాడు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా. ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి వెళ్ళారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి వెళ్ళారు. రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇదే సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తే మాకు అలా పార్టీలు ఉండు, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి చేస్తే మీరు అడిగితే మేము ఇస్తాము, మీరు అడగాలి మేము ఇవ్వాలి, ఇది కామన్ జరగాలి, కానీ గత ప్రభుత్వం అడగలేదు మేము ఇవ్వలేదు అనేటువంటి విషయం చెప్పారు. అలానే ఇప్పుడు సునీతారెడ్డి పోయి కలిస్తే కనుక సెకండ్ వర్షన్ డెఫినెట్గా చెప్తే వాళ్ళకి డెఫినెట్గా దాంట్లో అన్యాయం జరిగిందని కలిసి ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేయడానికి అపాయింట్మెంట్ ఉందంటారా? నిన్నటి వరకు అమిత్ షా గారిని కలిసేటువంటి అవకాశం ఉంది, ప్రూఫ్స్ తో కూడా వెళ్తున్నారని చెప్పేసి వార్తల్లో విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ మోదీ గారిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అసలు అపాయింట్మెంట్ ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా రోజుల నుంచి అపాయింట్మెంట్ దొరకట్లేదని వార్తల్లో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల సభలు అటెండ్ అవ్వడం కోసం ఆ బిజీలో ఉన్నారు, ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి 4వ తారీఖు హైదరాబాద్ లోనే మోదీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారంటే ఇంతకు ముందు ఒక వీడియోలో మీరు తెలియజేయడం జరిగింది మా అందరికి. సో మరి ఇప్పుడు సునీత్కి అపాయింట్మెంట్ ఉందంటారా లేదంటారా కలవడానికి? ఇప్పుడు ఒకటి సెన్సిటివ్ మ్యాటర్. ఒక మహిళ వచ్చి తన తండ్రిని కోల్పోయి తన తండ్రిని చంపేసినటువంటి వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే అది డ్రాబ్యాక్ అవుతుంది కదా ఎవరికైనా ప్రజెంట్ సిచ్యువేషన్ లో. కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఆల్రెడీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిన్న ముగిసింది, అయిపోయింది. ఇంకా మిగతా పరిపాలన సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిందే. సో డెఫినెట్గా నేను అనుకోవటం సునీతకి టైం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంతో కొంత టైం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్పిన తర్వాత తను పోయి తన కన్నీళ్లు పెట్టుకోనో లేకపోతే తన బాధ దప్త హృదయంతో నరేంద్ర మోడీ దగ్గర ప్రజెంట్ చేస్తే ఆయన ఇన్స్పైర్ అయిపోతే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక ఆర్డర్ వేసేస్తే క్లోజ్.